మనం కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ బిల్డ్ చేయమని అంటారు. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన కొంచెం కోడ్, ఫైల్స్ అవన్నీ గిట్‌హబ్‌లో ఉంటాయి. ఆ గిట్‌హబ్‌లో ఉన్న ఫైల్స్ వీఎస్ కోడ్‌లోకి తెచ్చుకొని మీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయమని అంటారు. గిట్‌హబ్ నుంచి వీఎస్ కోడ్‌లోకి ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను గూగుల్‌లో ఒక ప్రాజెక్ట్ గిట్‌హబ్ లింక్ అనేది సెర్చ్ చేశాను. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ గిట్‌హబ్ లింక్ అని. ప్రీవియస్‌గా ఈ ప్రాజెక్ట్ చాలామంది చేసుంటారు. వాళ్ళు గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ గిట్‌హబ్‌లో ఫేస్ రికగ్నిషన్ అనే ప్రాజెక్ట్ చాలా మంది చేసుంటారు. సో, మీకు చాలా గిట్‌హబ్ లింక్స్ అనేవి వస్తా ఉంటాయి. వీటిల్లో మీరు ఏదో ఒకటి క్లిక్ చేసుకోండి. అప్పుడు వాళ్ళు ప్రాజెక్ట్‌లో ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్ ఇంకా ఏమైనా టెక్స్ట్ డాక్యుమెంట్స్ అవన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ ఫైల్స్, ఫోల్డర్స్ మన విజువల్ స్టూడియో కోడ్‌లోకి ఎలా కాపీ చేసుకోవాలి? మీరిక్కడ రైట్ సైడ్ చూస్తే గ్రీన్ కలర్‌లో కోడ్ అని ఉంది. ఆ కోడ్ మీద క్లిక్ చేయండి. మీకొక యూఆర్ఎల్ అనేది ఇస్తుంది. ఒక లింక్ అనేది ఇస్తుంది. ఆ ప్రాజెక్ట్ యొక్క లింక్. ఆ లింక్‌లో మనకు ఆ ఫైల్స్, ఫోల్డర్స్ మొత్తం ఉంటాయి. ఇప్పుడు ఈ లింక్ యూజ్ చేసుకొని మనం విజువల్ స్టూడియో కోడ్‌లో ఈ ఫైల్స్, ఫోల్డర్స్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. నేను ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను. న్యూ ఫోల్డర్ అనేది. ఇక్కడ రైట్ సైడ్‌లో నాకు న్యూ ఫైల్, ఓపెన్ ఫోల్డర్, క్లోన్ గిట్ రిపోజిటరీ ఇలా 4 ఆప్షన్స్ ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. వీటిల్లో క్లోన్ గిట్ రిపోజిటరీ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. అప్పుడు అది యూఆర్ఎల్ అడిగిద్ది. మనం ఏదైతే కాపీ చేసామో లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఈ ఫోల్డర్ అంటే ఈ ప్రాజెక్ట్ ఏ డెస్టినేషన్‌లో సేవ్ చేయాలని మనల్ని అడిగిద్ది. సో, నేను డెస్క్‌టాప్‌లో సేవ్ చేస్తున్నా. ఓకే. న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను కదా! ఆ ఫోల్డర్‌లో నేను పేస్ట్ చేద్దామని అడుగుతున్నా. అప్పుడు నాకు క్లోనింగ్ గిట్ రిపోజిటరీ అనే ఒకటి ఓపెన్ అయింది. క్లోనింగ్ అంటే కాపీయింగ్. సింపుల్‌గా కాపీ చేస్తుందన్నమాట. రిపోజిటరీ అంటే ఫోల్డర్. మనకి ఎలా అయితే ఇక్కడ వీఎస్ కోడ్‌లో ఫోల్డర్స్ ఉన్నాయో, అలానే గిట్‌హబ్‌లో మన ఫైల్స్ అన్ని డాక్యుమెంట్స్ మొత్తం ఫోల్డర్‌లో స్టోర్ అవుతాయి గదా! అక్కడ ఫోల్డర్‌ని రిపోజిటరీ అంటాం. గిట్‌హబ్‌లో ఫోల్డర్‌ని రిపోజిటరీ అంటాం. ఇప్పుడు ఆ రిపోజిటరీ మొత్తం మనకి కాపీ అవుతుందనమాట. ఫేస్ రికగ్నిషన్ అనే ఫోల్డర్ మొత్తం కాపీ అవుతుంది వీఎస్ కోడ్‌లో. ఇది మొత్తం కాపీ అయినాక మన వీఎస్ కోడ్‌లోకి ఆ గిట్‌హబ్‌లో ఏదైతే ఫైల్స్ ఉన్నాయో అవి మొత్తం వచ్చేస్తాయి. ఓకే. ఆ రిపోజిటరీలో ఉన్నయి మొత్తం నేను కాపీ చేసేసాను. ఇవి మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారా అని నన్ను అడుగుతుంది. ఓకే. నేను ఓపెన్ చేద్దామని అనుకుంటున్నా. సో, జస్ట్ ఓపెన్ అని క్లిక్ చేయండి. మీరు న్యూ విండోలో కావాలంటే న్యూ విండో అయినా క్లిక్ చేసుకోవచ్చు. నేనిప్పుడు ఓపెన్ చేశాను. ఆ ప్రాజెక్ట్ రిపోజిటరీలో ఉన్న ఫైల్స్, టెక్స్ట్ డాక్యుమెంట్స్ అన్నీ మనకొచ్చినియి. అండ్ వాటిలో కోడ్ కూడా మనకి వచ్చేసింది. జస్ట్ ఈ లింక్ అనేది మనం యూజ్ చేసుకొని వీఎస్ కోడ్‌లో మనం కాపీ చేసేసాం. వేరే వాళ్ళ గిట్‌హబ్ లింక్ యూజ్ చేసుకొని మనం డేటా మొత్తం కలెక్ట్ చేసుకున్నాం. అలానే నేను ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను. అది మొత్తం నా విజువల్ స్టూడియో కోడ్‌లో ఉంది. సేమ్ వీళ్ళలానే నేను గిట్‌హబ్‌లో ఎలా పెట్టాలి, సేమ్ నేను యాక్సెస్ చేసుకున్నట్లే నా ప్రాజెక్ట్ కూడా వాళ్ళు లింక్ క్లిక్ చేసిన గాలనే ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.